ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలల్లా ప్రజలు వీళ్ళ కోట్లేయాలంటే ఏం చేయాలి? అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చినాయి నెరవేర్చాలి, గ్యారంటీలను నెరవేర్చాలి. ఆ గ్యారంటీలు ఆ హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారు అవినీతి చేసిండు, కేటీఆర్ గారు అవినీతి చేసిర్రు, హరీష్ అన్న అవినీతి చేసిండు అనే బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక దొంగ పట్టబగలు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ, నేను దొంగనైనా తెలంగాణ రాష్ట్రంలో క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులను కూడా దొంగను చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలే తప్ప ఏమీ లేదు. రామన్న ఈ ఫార్ములాను తీసుకొచ్చి ప్రపంచ పటంలో హైదరాబాదు నగరాన్ని పెట్టిండు. ఈ ఫార్ములా తేవడం వల్ల 46 కోట్లతోటే 40 కోట్లతోటి ఈ ఫార్ములా తీసుకురావడం వల్ల 700 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు కల్పించిండు. ఈ హబ్గా తెలంగాణ రాష్ట్రాన్ని చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఫార్ములా పెట్టడం జరిగింది. 5 సంవత్సరాల ఒప్పందం ఉంటుంది, ఆ ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది.